శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం నుండి శ్రీ నారద ముని వ్యాసదేవుల వారికి చేస్తున్నటువంటి ఉపదేశాలను మనం చర్చిస్తూ ఉన్నాం. కొనసాగిద్దాం. జుగుప్సితం ధర్మకృతేనుశాసతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతీతరః స్థితో నమన్యతే తస్య నివారణం జనః. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. జనులందరూ సహజముగా భోగాభిలాషులయుందురు. ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును మరియు అయుక్తమును అయి ఉన్నది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మము పేరిట స్వీకరించి అందలి నిషేధములను మాత్రము అలక్ష్యపురుతురు. భాష్యం. నియమపూర్వక కామ్యకర్మాచరణమును నిర్దేశించుచు వ్యాసదేవుడు నర్చిన వేదవాంగ్మయపు రచనము నారదమునిచే ఇచ్చట గర్హించబడుచున్నది. వ్యాసుడు ఆ విధముగా మహాభారతము మరియు ఇతర గ్రంథములందు కామ్యకర్మాచరణమును వివరించి ఉండెను. భౌతిక సంపర్క కారణముగా మానవులు సహజముగా భోగాభిలాషలను కలిగి ఉందురు. జీవుల కట్టి కోరిక జన్మజన్మలుగా కలుగుచున్నది. తత్కారణముగా వారు మానవ జన్మ యొక్క ముఖ్య బాధ్యతను గుర్తెరుగరు. కానీ మాయాబంధము నుండి బయటపడుటకు ఈ మానవ జన్మ ఒక చక్కని అవకాశమై ఉన్నది. మానవుడట్లు భౌతిక సంపర్కము నుండి బయటపడి భగవద్ధామమునకు తిరిగి చేరు నిమిత్తమే వేదములు నిర్దేశింపబడి ఉన్నవి. 84 లక్షల జీవరాశులలో నిరంతరము పరిభ్రమించుటనున్నది బద్ధజీవునకు ఖైదు శిక్ష వంటిది. అటువంటి ఖైదు జీవనము నుండి ముక్తి నొందుటకు మానవ జన్మ ఒక అవకాశము వంటిది. కనుకనే శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటయే మానవుని ఏకైక ధర్మమై ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఎవరిని కూడా ధర్మము పేరిట తిరిగి భోగానుభవమునందు ప్రోత్సహింపరాదు. అట్టి కార్యము నిక్కముగా మానవ సమాజ భ్రష్టతకు దారితీయగలదు. కనుకనే వేదార్థములను ప్రామాణికముగా మహాభారతములాది గ్రంథముల యందు వివరించిన వ్యాసదేవుడు ఆ విధముగా ధర్మము పేరిట ఇంద్రియ భోగానుభవమునకు కూర్చిన ప్రోత్సాహము ఆర్థిక ప్రగతికి ఆధ్యాత్మిక ప్రగతికి గొప్ప ఆటంకముగా తయారైనది. ఏలనన బంధమును కలుగజేసినను కామ్యకర్మలను త్యజించుటకు జనులు అంగీకరింపరు. మానవ చరిత్రలో పూర్వము ఒకసారి ధర్మము పేరిట అటువంటి కామ్యకర్మలు అనగా యజ్ఞము పేరిట జంతుబలులు విచ్చలవిడిగా ప్రబలినప్పుడే విష్ణువు బుద్ధునిగా అవతరించి వేదములను నిరసించెను. ధర్మము పేరిట జరిగిడి జంతుబలులను నిషేధించుటకే బుద్ధుడు వేద ప్రమాణమును తిరస్కరించెను. భవిష్యత్తులో జరగనున్న ఈ విషయమును తెలియగలిగినందునే నారదముని అటువంటి రచనలను ఖండించుచున్నాడు. కొన్ని వైదిక గ్రంథముల యందు జంతుబలిని కూడి ఉన్నటువంటి కార్యములు ప్రోత్సహింపబడి ఉన్నందున మాంసభక్షకులైన వారు దేవీ దేవతలకు జంతుబలిని ఒసగిడి కార్యమును తప్పక కొనసాగింపగలరు. వాస్తవమునకు మాంసభక్షణము నిరుత్సాహపరుచుట కొరకే అటువంటి యజ్ఞములు ప్రోత్సహించబడినవి. కానీ కాలక్రమమున అట్టి యజ్ఞ ప్రయోజనములన్నీను మరుగునబడి కబేళాలు గొప్ప సంఖ్యలో నెలకొల్పబడినవి. వేద నియమములను సరి అయిన రీతిలో వివరించి తెలుపగల మహాత్ములను కామ్యకర్మరతులైన వారు పట్టించుకొనకపోవుటయే ఇందులకు ముఖ్య కారణం. దీర్ఘకర్మ ద్వారా గాని ధనమును కూడబెట్టుట ద్వారా గాని జనాభివృద్ధి చేయుట ద్వారా గాని మానవ జన్మ యొక్క పూర్ణత్వము సిద్ధింపదని వేదముల యందు స్పష్టముగా తెలుపబడినది. కేవలము త్యాగము ద్వారా అనేది సిద్ధింపగలదు. కానీ కామ్యకర్మరతులు అట్టి వేదోపదేశములను పెడచెవిన పెట్టుతురు. కానీ వారి ఉద్దేశము ప్రకారము సన్యాస జీవనమునున్నది దేహలోపముల కారణముగా జీవనమును సాగింపలేని వారికి గాని లేదా గృహస్థ జీవనమున పురోగతిని సాధింపలేనట్టి వారికి గాని సంబంధించినట్టిది. కానీ మహాభారతము వంటి ఇతిహాసముల యందు భౌతిక విషయ చర్చలేగాక ఆధ్యాత్మిక చర్చలు సైతము కలవు. శ్రీమద్ భగవద్గీత మహాభారతమునందే నిక్షిప్తమై ఉన్నది. సర్వధర్మములను త్యజించి శ్రీకృష్ణ భగవానుని
చరణ కమలములకే సంపూర్ణముగా శరణునందవలనను భగవద్గీత యొక్క చరమోపదేశమునందే మహాభారతము పరిసమాప్తి నందును. అది వాస్తవమునకు మహాభారతపు ముఖ్య ప్రయోజనము. కానీ భౌతిక భావనాపరులైన మనుషులు మహాభారతమునందలి అతి ముఖ్య విషయమైన భగవద్గీత యందు అనురక్తులు కాక దాని అందలి రాజకీయ ఆర్థిక ధర్మకార్యముల ఎందే మిక్కిలి ఆకర్షణను కలిగి ఉందురు. గ్రంథరచనలో వ్యాసదేవుడు స్వీకరించిన ఇట్టి రాజీ ధోరణినే నారదముని ప్రత్యక్షముగా గ్రహించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును తెలుసుకుని ఏమాత్రము ఆలసింపక ఆ దేవదేవునికి శరణమునందుటయే మానవ జన్మ యొక్క ముఖ్య కార్యమనుచు ప్రత్యక్షముగా చాటుమని అతడిని వ్యాసమహర్షికి ఉపదేశించుచున్నాడు. రోగగ్రస్తుడైన మానవుడు తన రోగమునకు నిషేధింపబడిన ఆహార పదార్థములేడనే అధిక ప్రీతిని కలిగి ఉండుట సాధారణ విషయం. రోగి అయిన వాడు నిషిద్ధ ఆహారములను కొద్దిగా స్వీకరించుటను కూడా నిష్ణాతుడైన వైద్యుడు అంగీకరింపడు. ఈ విషయమున అతడు ఏమాత్రము రాజీ ధోరణని కనబరచడు. కామ్యకర్మరతుడైన వారిని క్రమముగా ఆత్మానుభవ స్థితికి చేర్చవలసి ఉన్నందున అతడునర్చు ధర్మమునందు ఎన్నడను కలతను కలిగించరాదని గీత ఎందు తెలుపబడినది. ఈ విషయము ఆత్మానుభవ శూన్యులైన శుష్క వేదాంతులకు సరియైనదేమో గాని భక్తి మార్గమున చరించు వారికి మాత్రము ఆ విధముగానే ఎల్లప్పుడూ బోధింపవలసిన అవసరము లేదు. హరే కృష్ణ. మనం కొద్ది రోజులుగా ఈ చర్చ చేస్తూ ఉన్నాం. అంటే నారదుల వారు వ్యాసదేవుల వారికి ఉపదేశాలు ఇవ్వడం, ఆ క్రమంలో వ్యాసదేవుల వారు ఏవైతే వివిధ రకాల రచనలు పూర్వం చేయడం జరిగిందో అందులో నేరుగా అసలు మానవ జీవితానికి పరమ లక్ష్యం ఏమిటో దాని గురించి వివరించకుండా ఇతర విషయాల గురించి కూడా చర్చించడాన్ని ఇక్కడ నారదముని ఆయన గర్హిస్తున్నారనమాట. అంటే దాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకు నువ్వు ఆ విధంగా చేయడం జరిగింది? ఏదైతే పరమ లక్ష్యం ఏదైతే ఉందో దాని గురించి నువ్వు వివరించి ఉండాల్సిందే అని. ఆ సందర్భంగా ఈ చర్చలో ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, జనులందరూ సహజముగా భోగాభిలాషులై ఉందురు. సాధారణంగా మనం చూస్తే ఇప్పుడు ఇదే దానికి సాక్ష్యం. ఇప్పుడు మనకి పట్టణాల్లో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. నగరాల్లో కావచ్చు, అనేక చోట్ల అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ అన్నిటికంటే తక్కువగా జనం హాజరయ్యే కార్యక్రమాలు ఏమిటి? ఏమిటవి? ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అంటే ఇది దేనిని సూచిస్తుంది చెప్పండి? అంటే జనసామాన్యంలో చాలా చాలా తక్కువ మందికి మాత్రమే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంది అనే దాన్ని మనకు తెలియజేస్తుంది. మరి ఎక్కువ శాతం జనానికి దేని పట్ల ఆసక్తి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ ఆదివారం ఈ సమయంలో మీరు వెళ్ళి చూస్తే ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నాయి మనకి సమాజంలో, అవునా కదా? ఈ సమయానికి ఎన్నో రకరకాల రోడ్డు వారిన అమ్మేటువంటి రకరకాల తినుబండారాలను తింటూ ఉంటారు చాలామంది. రకరకాల సినిమాలకు, షికారులకు, వాటికి వీటికి వెళుతుంటారు. కాబట్టి అవన్నీ ఏమిటి? అదే చెప్తున్నారు ఇక్కడ. జనులందరూ సహజముగా భోగాభిలాషులై ఉందరు. అందరికీ కూడా సహజంగానే భోగాభిలాష అనేది ఉంటుంది. అయితే ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. సరే, ధర్మం అంటే ఏమనుకుంటారు? సాధారణంగా అందరూ కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలంటే ధర్మం అనుకుంటాం. కానీ ఇక్కడ నారదముని ఏమంటున్నారంటే సాధారణంగానే అందరికీ భోగం అంటే ఇష్టం, నువ్వు ధర్మం పేరుతో మళ్ళీ వాళ్ళని అందులోనే ప్రోత్సహించావు. చూడండి, అదేమిటి అందులోనే ప్రోత్సహించడం అంటే? అందులోనే ప్రోత్సహించడం అంటే సాధారణంగానే అందరికీ అదే అభిలాష, కానీ ధర్మాన్ని అనుసరిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి అనే విషయానికి వస్తే మళ్ళీ ఇంద్రియ భోగాన్ని లక్ష్యంగా చూపించామనుకోండి, అర్థమవుతుంది కదా? మనకి ఉదాహరణకి శాస్త్రాల్లో చూస్తే మీరు పలానా యజ్ఞం చేస్తే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుందని రకరకాల వ్రతాల గురించి మాట్లాడుతుంటారు కదా. ఈ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ ఉపవాసం చేస్తే ఇది వస్తుంది, ఇట్లా రకరకాలుగా మనకి ఫలశ్రుతి అంటారు. ప్రతిదానికి కూడా ఒక ఫలితం. ఆ ఫలితాలు కూడా ఎలా ఉంటాయి? ఎవరైతే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారో మనం చూస్తాం. సత్యనారాయణ వ్రతం కావచ్చు, లేదా వినాయక వ్రతం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఇలాంటి వ్రతాలు సాధారణంగా అంతిమంగా దేని వైపుకి వెళతాయంటే చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేస్తారో వారందరూ కూడా మంచి సౌభాగ్యంతో, మంచి సంతానంతో, మంచి ఆయురారోగ్యాలతో, లేకపోతే ఉన్నత గతి పొందుతారని ఇట్లా అనేక వాగ్దానాలు చేయబడతాయి అన్నమాట.
ఇక్కడ విషయం ఏంటంటే, సరే వీళ్ళందరూ వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తున్నారు, వారి లక్ష్యం ఏమిట్రా అంటే చివరికి వచ్చేటప్పటికి భోగమే కదా అది కూడా. ఏమిటి భోగం అంటే మంచి భార్య, లేకపోతే మంచి సంతానం, లేదా మంచి ధనం, మంచి రాజ్యం, మంచి ఇల్లు, లేకపోతే ఉన్నతమైనటువంటి మంచి తినడానికి చక్కటి షడ్రుజోపేతమైనటువంటి ఆహారం, ఇవన్నీ కూడా శరీరానికి ఆనందమా కాదా చెప్పండి? లేకపోతే స్వర్గలోక ప్రాప్తి అన్నారు. స్వర్గంలోకి వెళ్ళాక దేవతలు ఏం చేస్తారు చెప్పండి? దేవతలంటే ఎవరు? దేవతలంటే మనలాంటి సాధారణ జీవులే. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు అమెరికా ప్రధాని ఎవరో ఉంటాడు, ఒక అతను ఎవరో కొత్తగా వచ్చినట్టున్నాడు. సరే ఎవరైనా కానివ్వండి, మొత్తానికి అతడు ఎవరు అంటే అతడు కూడా మనలాంటి సాధారణ వ్యక్తే. కానీ అతడు అమెరికా ప్రధాని కాగలిగినటువంటి అర్హతను పొందాడు. చాలా కష్టపడి అతడు ఆ స్థాయికి వెళ్ళాడు, అవునా కదా? కాబట్టి అతడికి అధికారం అనేది ఇవ్వబడింది. అలాగే ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంద్ర, చంద్ర, అగ్ని, వాయు, ఇలాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనలాంటి సాధారణ జీవులే. కానీ వాళ్ళు వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి తపస్సులు చేయడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి పదవులను పొందారు. ఏ విధంగా అయితే సాధారణ జనసామాన్యంలో భాగమైనటువంటి వాళ్ళే కష్టపడడం వల్ల, లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి అర్హతలు పొందడం ద్వారా ఏ విధంగా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అవుతున్నారో, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు ఏమిటి, లౌకికమైనటువంటి మనుషులు రాసుకున్నటువంటి రాజ్యాంగాలు ఇవన్నీ, అవునా కదా? మనుషులు రాసుకునేవి ఏమైనా శాస్త్రాలా చెప్పండి? మనుషులు రాసుకున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి మనుషులు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి బాగా కష్టపడినటువంటి వ్యక్తి అత్యున్నత స్థాయి ఎక్కడి వరకు వెళ్ళగలడంటే దేశాధ్యక్ష పదవి వరకు వెళ్ళగలడు, దేశ ప్రధాని పదవి వరకు వెళ్ళగలడు. ఇది మనుషులు రాసుకున్న రాజ్యాంగం. అది ఎంతవరకు మనుషులు ఎంతవరకు చూడగలరంటే ఈ భూమి వరకే చూడగలరు, అవునా కదా? మనం బయట ఏం జరుగుతుందో చూడగలమా? చూడలేం. ఎందుకంటే మన పరిమితమైన వాళ్ళం, మన ఇంద్రియాలకు అంత శక్తి లేదనమాట. మన కళ్ళకు చీకట్లో చూడగలిగే సామర్థ్యం లేదు. ఉందా? లేదు. గోడవతల ఏం జరుగుతుందో మనం చూడలేం, మన ఇంద్రియాలు పనిచేయవు. కాబట్టి మనం ఎంతవరకు చూడగలం అంటే ఈ భూమి వరకే చూడగలం. కాబట్టి మనం రాసుకునేటువంటి చట్టాలు, మనం తయారు చేసుకునే రాజ్యాంగాలు అవి ఈ భూమి వరకే పరిమితం. కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో అత్యున్నత స్థాయి ఏమిటి మహా అయితే అమెరికా రాష్ట్రపతి ప్రధాని వరకు వెళ్ళొచ్చు. అదేదో వార్తలు వస్తున్నాయి కదా, కమలా హ్యారిస్ అన్న ఆమె పేరేమిటి, ఆవిడేదో ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారండి, భారతీయ సంతతికి చెందిన. అంటే దీని అర్థం ఏంటంటే అమెరికా, ఎందుకని అమెరికా 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 అంటారంటే అమెరికాలో చాలా ఉదార స్వభావం కనిపిస్తుంది. ఏ జాతి వాడైనా, అంతకుముందు ఎవరో బరాక్ ఒబామా, అతను ఎవరో ఒక నల్ల జాతీయుడు అని చెప్పి వాళ్ళు ఏవో లెక్కలు వాడుకుంటాయి. ఇండియాలో స్కెడ్యూల్ క్యాస్ట్లు, లేకపోతే స్కెడ్యూల్ ట్రైబ్స్, లేకపోతే బీసీ రకరకాలు చెప్తుంటారు. అమెరికా లాంటి దేశాలకు వెళితే తెల్ల జాతి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు, ఇలా వాళ్ళకు కూడా ఏదో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఎలాగైతే భారతదేశంలో ఒక ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వ్యక్తిని, లేకపోతే మైనారిటీకి చెందిన వ్యక్తిని ఏదో ప్రధాని చేస్తేనో, ఉపరాష్ట్రపతి చేస్తేనో చూడండి మేము చాలా ఉదార స్వభావంలో అని చూపించుకుంటారు. అట్లనే అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇదిగో భారత సంతతికి చెందిన వాళ్ళని మేము ప్రధానమంత్రిని చేస్తున్నాం, లేకపోతే చైనా సంతతికి చెందిన వాళ్ళు ఉపరాష్ట్రపతిని చేసాం, ఇలా చెప్పుకుంటుంటారు. అంటే అదృష్టం బాగుంటే ఒక వ్యక్తి బాగా కష్టపడితే ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడైనా బహుశా అమెరికా రాష్ట్రపతి వరకు కావచ్చేమో, అంతేనా? ఇంకా అంతకుమించి ఏమైనా కాగలడా చెప్పండి? ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏది ఇప్పుడు చెప్పాలంటే అమెరికా, ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి అత్యంత శక్తివంతమైన దేశానికి ప్రధాని కావచ్చు, ఎందుకంటే ఇది మానవ నిర్మితమైనటువంటి చట్టం కాబట్టి. కానీ మన వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైదిక శాస్త్రాలు కేవలం ఇవి పరిమితమైనటువంటి మనలాంటి సాధారణ మనుషులు రాసినవి కాదనమాట. అర్థవుతుంది కదా? వేదాలు అనేవి మన ఇంద్రియ గోచరమైన వాటికి అతీతమైన వాటిని కూడా అవి పరిశీలించగలవు. కాబట్టి వేదాలను అనుసరించి మీరు మంచి తపస్సు చేస్తే మీరు ఎంతవరకు వెళ్ళగలరంటే బ్రహ్మ పదవిని పొందవచ్చు. కావాలంటే బ్రహ్మ పదవిని పొందవచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు. ఏ విధంగా అయితే చూడండి మనకి అమెరికా దేశాలకు వెళితే అక్కడ ఉన్నతమైన ఇంద్రియ భోగం లభిస్తుందో, అలాగే మనకంటే పైన ఉన్నటువంటి లోకాలు, స్వర్గలోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి దేవతలు అంటే వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వబడతాయి. ఏమిటి ప్రత్యేకమైన సదుపాయాలు అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మద్యం, సురాపానం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆ దేవతల సమాజంలో కూడా కొంతమంది వేశ్యలు ఉంటారు, అప్సరసలు, లేకపోతే రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అది కూడా ఇంద్రియ భోగమే. ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు.
అందుచేత ఇక్కడ విషయం ఏమిటంటే సాధారణంగా జనం అందరూ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. సరే, కొంతమంది ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నారో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక వ్రతం చదివిన తర్వాత ఆ వ్రతం చేస్తే ఒబ్బా స్వర్గలోక నివాసం దొరుకుతుందా, తర్వాత చదువుతాడు స్వర్గలోకంలో ఏముంటుంది, స్వర్గలోకంలో ఏముంటుంది, దేవతలు ఉంటారు, అప్సరసులు ఉంటారు, చక్కగా ఆనందించవచ్చు, ఇలా ఇవే ఉంటాయి. మరి బయట వాడు వెళ్ళేది దానికోసమే, ధర్మం పేరుతో మనం చెప్పేది కూడా ఏమిటి, మళ్ళీ ఇంద్రియ భోగమే, అవునా కదా చెప్పండి. దాన్నే నారదముని ఇక్కడ నిరసిస్తున్నారనమాట. వ్యాసదేవుల వారితో ఏమంటున్నారంటే నువ్వు చేసిన తప్పు ఇది, అవన్నీ అబద్ధం అని కదా, అవన్నీ నిజమే, కానీ అది కాదు కదా మానవ జీవిత లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఈ ఈ బ్రహ్మాండంలో ఉండిపోవటం కాదు కదా. ఇది బ్రహ్మ పదవి పొందటంతో మానవ లక్ష్యం పూర్తి కావడంలా మన లక్ష్యం ఏమిటంటే అసలు దీని నుంచి బయటపడడం. ఈ పునరపి జననం పునరపి మరణం అనే చక్రం ఏదైతుందో సంసార చక్రం, దీని నుండి బయటపడడం అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, కృష్ణుడు అంటున్నాడు. ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉండదు. అర్థమవుతుంది కదా. ఆ లోకానికి వెళ్ళడానికి పరలోకం అని చెప్పంటాం, ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠం అని చెప్పంటాం. అది అసలైనటువంటి ప్రదేశం. అక్కడికి చేరుకుంటే తప్ప ఎవరు కూడా సంతృప్తి చెందలేరు. బ్రహ్మ పదవి వచ్చినా కూడా మనకు సంతృప్తి ఉండదు. చూడండి, బ్రహ్మ పదవితో కూడా ఎవరు సంతృప్తి చెందలేరు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళితేనే, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే ఆ ప్రపంచపు అధిపతి ఎవరు అంటే భగవంతుడు. భగవంతుని యొక్క నిత్య సేవకులంగా మనం మారాలి, శరణాగతి పొందాలి. అప్పుడు మాత్రం అది సాధ్యం అవుతుంది. కాబట్టి నారదుల వారు ఏమంటున్నారంటే నువ్వు ఈ చరమ లక్ష్యం ఏమిటి, భగవంతునికి శరణాగతి పొంది పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం కావడం అనే పరమలక్ష్యం గురించి మాత్రమే మాట్లాడడం మానేసి అన్యమైనవన్నీ కూడా మాట్లాడావు. దానివల్ల ఏమవుతుంది, మామూలుగానే జనానికి ఇంద్రియ భోగం ఉంటే ఇష్టం. ఒకవేళ పొరపాటున ఎవడన్నా ఆధ్యాత్మిక దగ్గరికి వద్దామని చూస్తే వాడు కూడా ఏం చేస్తాడు, మళ్ళీ శాస్త్రాలను పట్టుకుని ఇంకా ఉన్నతమైన ఇంద్రియ భోగాన్ని పెడుతున్నాడు. చూడండి, ఒక విధంగా చూస్తే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి ఆధ్యాత్మిక చింతన లేనివాడు ఏం చేస్తాడు, ఈ ప్రపంచంలో ఇంద్రియ భోగానికి పరిమితం అవుతాడు. అవునా? మరి ఆధ్యాత్మిక చింతన కలిగి శాస్త్రాల జోలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్రతాలు అవి చేయడం వల్ల ఏం చేస్తాడు, మళ్ళీ ఏమవుతుందా, వాడికి ఇంద్రియ భోగం తగ్గుతుందా లేకపోతే తీవ్రత పెరుగుతుందా, ఇంకా ఉన్నతమైన ఇంద్రియ భోగానికి వెళుతున్నాడు. అందుకనే నారదుల వారు ఇక్కడ ఏమంటున్నారంటే మందలిస్తున్నారనమాట వ్యాసదేవుల వారిని, ఏం పని చేసావయ్యా నువ్వు అని చెప్పి. అదే మనకి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. చూడండి, ఇది నిక్కముగా నిందనీయమును, చూడండి ఏమంటున్నారు, నిందనీయం, నువ్వు నిందించదగిన వాడివి, నువ్వు చేసిన పని తప్పు, మరియు అయుక్తమును అయి ఉన్నది, చెయ్యకూడని పనిది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మము పేరుట స్వీకరించి అందరి నిషేధములను మాత్రము అలక్ష్యపరుతురు. చూడండి, నువ్వు చేసిన పని వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏవైతే ఆ ఫలితాలు సాధించడం ఏదైతే ఉందో అని ఫలశ్రుతి అని చెప్పాం కదా, ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఆ ఫలితం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫలితాలు పొందడాన్నే ధర్మం అనుకొని ఏం చేస్తారట, నిషేధాలని మాత్రం అలక్ష్యపరుస్తారట. నిషేధాలని అలక్ష్యపరుస్తారు, ఏదైతే వద్దంటామో దాన్ని అలక్ష్యపరుస్తారు, అనవసరమైన వాటిని స్వీకరిస్తారు. దీన్ని ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మద్యం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ మద్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రభుత్వం యొక్క నియంత్రణలో జరుగుతాయి. అవునా కదా, ప్రభుత్వ నియంత్రణలో జరుగుతాయి కదా. ఇప్పుడు అంతేనా, లేకపోతే ఎవరింటికాడ వాళ్ళు మద్యం తయారు చేసుకోవచ్చా చెప్పండి, అలా చేసుకోవడానికి కుదురుతుందా, లేదు. ఇది ఇంట్లో టీ కాసుకున్నట్టుగా మద్యం తయారు చేసుకుంటారంటే కుదురుతుందా, భారతదేశంలో అయితే ఇంకా లేదు ఆ పరిస్థితి. పాశ్చాత్య దేశాల్లో చేసుకోవచ్చు, నాకు తెలిసి పాశ్చాత్య దేశాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లే ఉండవు, ఎవరికి కావాలంటే వాడి ఇంట్లో శుభ్రంగా మద్యం వాడు తాగొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి టీ అలాగో అక్కడ వాళ్ళకి మద్యం అలాగో. అర్థవుతుంది కదా. అంటే భారతదేశంలో దాన్ని ఎందుకు నియంత్రించింది ప్రభుత్వం అంటే, ఈ మద్యం అనేది నియంత్రణ తప్పితే జనం దాన్ని తాగి చస్తారు. ఇప్పుడు మంచి వస్తువుని నియంత్రించాల్సిన అవసరం ఉందా చెప్పండి, మంచి వస్తువుని. ఇప్పుడు మంచినీళ్ళ పైన ఏమైనా నిషేధం ఏమైనా ఉందా, లేదు కదా. ఎందుకని నిషేధం లేదు, ఎందుకంటే మంచినీళ్ళు తాగడం వల్ల ఏ విధంగా ఎలాంటి నష్టం లేదు, అవునా కదా. కానీ దేనిపైన నియంత్రణ ఉంటుందంటే
ఏవైతే ఒక మోతాదుకు మించి స్వీకరిస్తే హాని చేస్తాయో వాటిపై నియంత్రణ అనేది ఉంటుంది, వాటి యొక్క అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. కాబట్టి మద్యం అనేది ఏమిటంటే, ఆ మద్యం అనేది తాగడం వల్ల జనం యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, లేకపోతే ఇవన్నీ మనకు తెలిసినవే, ఇప్పుడు వినేవే. అందుచేత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, బాబు ఎవరికైనా మద్యం కావాలంటే మద్యం దుకాణానికి వెళ్ళి మీరు అక్కడ కొనుక్కుని తాగాలి, అంతేగాని ఎవరు పడితే ఎవరు తయారు చేయడానికి లేదు. అది నిషేధం. చూడండి, నిషేధం అంటే ప్రభుత్వం ఎందుకు మద్యం అమ్మకాల్లో వేలు పెడుతుంది అంటే దాన్ని నియంత్రించడానికి, అంతే కదా. అక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటే మద్యపానాన్ని ప్రోత్సహించడమా లేకపోతే దాన్ని తిరస్కరించడమా? ఏమంటారు? ప్రోత్సహించడం అవుతుందా లేకపోతే దాన్ని డిస్కరేజ్ చేయడమా? అది నిరుత్సాహపరచడమా? నిరుత్సాహపరుస్తుంది. లేకపోతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మేము మద్యం అమ్ముతామని బోర్డు పెడతాడా? 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అమ్ముతాం, అది కూడా ఈ సమయాల్లో అమ్ముతాం, లేదా మనిషికి ఇంత మాత్రం ఇస్తాం, లేదా రకరకాల క్లాజులు రకరకాల ఏవేవో ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు పెడుతుందంటే, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే, బాబు మద్యం అనేది తాగడం మంచిది కాదు, ఒకవేళ తాగాలనుకుంటే ఇదిగో ఇన్ని నిషేధాలు ఉన్నాయి. తెలివైన వాడు ఏమర్థం చేసుకుంటాడు, ఓహో ఇంతగా దీన్ని నియంత్రిస్తున్నారంటే ఇందులో ఏదో తేడా ఉంది అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఎవడైనా పొరపాటుగా ఓహో మద్యం అనేది ప్రభుత్వం అమ్ముతుందంటే ప్రభుత్వం మద్యం తాగమని ప్రోత్సహిస్తుంది అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది అప్పుడు? అసలు ఉద్దేశమే అక్కడ పాడైపోతుంది అనమాట. ఇక్కడ కూడా జరిగింది అదే. అర్థమవుతుంది కదా. నిషేధాలు ఏవైతే ఉన్నాయో జనం దాన్ని ఏం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో అది ఇష్టం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నిషేధించింది ప్రభుత్వం అది వద్దంటుంది అని నిషేధాన్ని పట్టించుకోవడం మానేసి ఏం చేస్తారంటే అదొక అవకాశంగా తీసుకుంటారు. చూడండి, అదవుతుంది కదా. ఇదే ఇక్కడ నారదుల ముని కూడా చెప్పేదనమాట. అదవుతుంది కదా. ఏవైతే నిషేధాలు ఉన్నాయో, ఉదాహరణకి శాస్త్రాల్లో చెప్పబడింది, ఒకవేళ ఎవరైనా మాంసం తినాలనుకుంటే ఏమిటి విధానం? మాంసం అనేది తినకూడదు, కానీ అది తినకపోతే చచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు కూడా ఏదో మార్గం చూపించాలి కదా. కాబట్టి ఏం చేస్తుంది శాస్త్రం, ఏం చెప్తుందంటే, సరే మాంసం తినడం అనేది మంచిది కాదు, కానీ నువ్వు మాంసం తినాలనుకుంటే దానికి ఒక విధానం ఉంది. ఏమిటది? శాస్త్రబద్ధంగా అయితే కేవలం అమావాస్య రోజున మాత్రమే ఏం చేయాలంటే, వ్యక్తి రాత్రి సమయంలో వెళ్ళి గ్రామదేవతకి బలిచ్చి తినాలనేది విధానం అన్నమాట. ఇప్పుడంటే మాంసం దుకాణాలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేసాయి మాంసాన్ని అమ్మడానికి. కానీ బ్రిటిష్ వాళ్ళు రాకపూర్వం భారతదేశంలో పరిస్థితి ఏమిటంటే, ఇప్పటికీ కూడా కనీసం 20-30 సంవత్సరాల క్రితం కూడా విధానం ఏమిటంటే, ఎవడింటికాడ వాడు కోసుకుని తినేవాడు కావాలనుకుంటే, అంతేగాని ఎంత విచ్చలవిడిగా అడుగడుగునా ఒక మాంసం దుకాణాలు ఉండేవి కావు. ఎందుకంటే పూర్వం విధానం ఏమిటంటే, ఖచ్చితంగా ఒక దేవతకి బలిచి తీసుకోవాలి, అది కూడా గ్రామదేవత కాళికాదేవికి అర్పించి తినాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు అలా పెట్టారంటే అది మంచిది కాదు కాబట్టి. ఎందుకంటే మాంస అనేటువంటి పదమే సంస్కృత పదం. అది మాంసహ అంటే అర్థం ఏమిటి? మాం అంటే నేను కూడా, సహా అంటే అదే విధంగా అవుతాను అని. ఏమిటది అదే విధంగా అవుతాను? ఇప్పుడు కోడి మాంసం అని అంటే అర్థం ఏమిటంటే, నేను ఈ కోడిని తింటున్నాను కాబట్టి నేను కూడా ఈ జీవి చేత చంపబడతాను అనే దానికి ఒప్పందం కుదుర్చుకోవడం, దాది మాంసహ అంటే అర్థం. సంస్కృతంలో దానికి ఏం చెప్తారంటే, మాంసహ ఖాదయితి ఇది మాంసహ అని చెప్పి అన్నారు. నేను కూడా అదే విధంగా తినబడతానని ఒప్పుకొని తినేదాన్ని మాంసము అంటారు అని చెప్పి చెప్తున్నారు. అంటే స్పష్టంగా ఆ పదంలో అర్థం ఉంది. అయితే జనం దీన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే, ఓహో దేవతకి బలిచ్చి మనం తినొచ్చు అన్నమాట అనుకుంటారు. అంతేగాని దేవతకి బలిచ్చి తినమంటున్నారంటే మొత్తానికి అదేదో పప్పు తినడానికో, లేకపోతే కూరగాయలు తినడానికో, లేకపోతే ఏ మజ్జిగ తాగడానికో దేవతకి దగ్గరికి వెళ్ళి చూపించి ఏమని చెప్పట్లా. కేవలం మాంసం మాత్రం ఎందుకు చెప్పారు? ఎందుకంటే అది నిషేధం. కానీ జనం ఎలా తీసుకుంటారంటే దాన్ని అవకాశంగా తీసుకుంటారనమాట. అది నిషేధంగా ఎవడు భావించడు. మనకి గ్రామదేవతలు గుడి కట్టేద్దాం, ప్రతి ఊళ్ళో గ్రామదేవత గుడి కట్టేసి చక్కగా ఎందుకు గుడి కట్టామంటే, శాస్త్రాలు చెప్తున్నాయి కదా దేవతలకు పెట్టి తినమని. అర్థమవుతుంది కదా. కాబట్టి మద్యాన్ని ప్రభుత్వం మద్యశాలల్లోనే తాగాలని చెప్పారు కాబట్టి వీధి వీధికి ప్రభుత్వం మద్య దుకాణం పెడితే అర్థం ఉందా? అందులో అర్థం లేదు. అదే ఇక్కడ వ్యాసదేవులు వారు చేసినటువంటి పని. ఆయన ఏం చేశారు అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనకి చివరిలో భాష్యంలో ఒక మాట చెప్పారు. ఇక్కడ ఏమన్నారంటే,
ఆ, ఈ విషయము ఆత్మానుభవ శూన్యులైన శుష్క వేదాంతులకు సరైనదేమో కానీ భక్తి మార్గమున చెరించు వారికి మాత్రము ఆ విధముగానే ఎల్లప్పుడూ నువ్వు బోధించవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి పనికొస్తుంది ఇలాంటి ఉపదేశం, ఎవరికి పనికిరాదు. ఎవరైతే ఇప్పటికే కృష్ణుడు భగవంతుడని తెలుసుకొని జీవితం యొక్క పరమార్థం ఏమిటంటే ఇంద్రియభోగం చేయడం కాదు, భగవంతుని యొక్క భక్తియుత సేవలో పాల్గొనాలి అని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంక ఇలాంటివన్నీ పనికొస్తాయా? ఈ ఫలశ్రుతులు అవి ఇవి లేవు. అవి ఎవరికి పనికొస్తాయంటే పూర్తిగా నాస్తికులుగా ఉండి భగవంతునిపై విశ్వాసం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ మార్గాలకు తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. అదవుతుంది కదా. ఇప్పుడు ఎలాగంటే చూడండి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలతో మొత్తానికి ఏదో ఒక ఆయుర్వేదం గుళిక ఏదో మింగించాలన్నమాట. ఆ గుళిక మింగాలంటే చాలా చేదుగా ఉంటుంది ఆయుర్వేదం గుళిక. మరి ఎలా మింగించాలి దాన్ని? వాడిని ఏదో ఏమార్చాలి. ఏమని ఏమార్చాలి? నాయనా ఇదిగో నువ్వు ఈ ఈ బిళ్ళ వేసుకుంటే నీకు లడ్డు ఇస్తానని చెప్పావు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వచ్చి ఆ లడ్డు తింటాడు. దేనికోసం అంటే గుళిక వేసుకోవడం కోసం అనమాట. అది ఎవరికి అవసరం? వాడికి ఆసక్తి లేదు కాబట్టి వాడిని ఆకర్షించడానికి అవసరం. అంతేగాని బాగా చక్కగా ఎదిగిన పెద్దవాడికి కూడా దగ్గరికి కూడా వెళ్ళి ప్రతి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇదిగో ముందు లడ్డు తినండి తర్వాత గుళిక వేసుకోండి అంటే అదొక నార్మ్ అయిపోయింది, రూల్ అయిపోయింది అనుకోండి. అలాగే వాడు తెలివి తెచ్చుకోకుండా పిల్లవాడు అలాగే వాడి మనస్తత్వాన్ని కొనసాగిస్తూ ఓహో గుళిక వేసుకునే ముందు లడ్డు తినాలన్నమాట అని చెప్పి ప్రతిసారి ఏం చేస్తాడు? ముందు ట్యాబ్లెట్ వేసుకోవడానికి ముందు లడ్డు తింటాడు. కొన్నాళ్ళకి ట్యాబ్లెట్ ఉండదు, లడ్డు ఒకటి మిగులుతుంది అనమాట. ఇప్పుడు జరిగేది కూడా అది. అసలు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోయి కొసర మిగిలింది అనమాట. చూడండి, అసలు పోయింది, కొసర మిగిలింది. ఎందుకు దేవతలకు బలిచ్చి తినమన్నారంటే దాంట్లో అంతరార్థం అర్థం చేసుకోరేవారు. అంటే ఇది నిషేధించారు, ఇది వద్దన్నమాట అనేది మానేసి ఏం చేస్తారు? అది పోయింది. మాంసం తినాలంటే ఎక్కడికి వెళ్ళి తినాలి? దేవతకి బలిచ్చి తినాలి. కాబట్టి పదండి, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వెళ్ళడం, శుభ్రంగా మేకనో గొర్రెనో బలి ఇవ్వడం, తినడం. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇక్కడ చెప్తున్నారు, శుష్క వేదాంతులకు సరైనదేమో కానీ భక్తి మార్గమున చరించు వారికి మాత్రం ఆ విధంగా ఎప్పుడూ బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి నేరుగా చెప్పొచ్చు విషయం. నేరుగా ట్యాబ్లెట్ వేసుకుంటే వాడు వేసుకుంటాడు. ఎందుకని వేసుకుంటాడు? వాడికి తెలుసు, అర్థమైంది వాడికి. ఓహో మనం వ్యాధితో బాధపడుతున్నాం కాబట్టి ఈ మాత్ర వేసుకోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అని తెలిసిన వాడికి మళ్ళీ ఏమార్చాల్సిన అవసరం ఉందా? అదిగో అలా చేయి, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పక్కర్లా, వాడు నేరుగా వేసుకుంటాడు. కాబట్టి వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నువ్వు రాసినటువంటి రచనలన్నీ చేసావు, ఉద్దేశం ఏమిటంటే నేరుగా చెప్పకుండా దశల వారీగా నువ్వు చెబుతూ ఉన్నావు. కానీ జనం పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి ఎలాగో భోగం ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అసలైన ఉద్దేశాన్ని పక్కకి విసిరేసి భోగాన్ని మాత్రం స్వీకరించారు. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నారనమాట. చాలా చక్కగా మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఇందులో ఒక ఉదాహరణ చెప్పారు. మానవ చరిత్రలో పూర్వం ఒకసారి ధర్మం పేరిట అటువంటి కామ్యకర్మలు విచ్చలవిడిగా ప్రబలినప్పుడే విష్ణువు బుద్ధునిగా అవతరించి వేదములను నిరసించాను. చూడండి, చక్కటి ఉదాహరణ. ఏమిటది అంటే ఇప్పుడు ఈ భాగవతం ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి చెప్పి? 5000 సంవత్సరాలు. మరి బుద్ధుడు వచ్చి ఎన్నాళ్ళు అయింది? బుద్ధుడు వచ్చి 3000 సంవత్సరాలు అవుతుంది. అంటే భాగవతం రచించిన 2000 సంవత్సరాలకి బుద్ధుని అవతారం వచ్చింది. కానీ భాగవతంలో బుద్ధుడు రావడానికి 2000 సంవత్సరాలకు ముందే బుద్ధుడు వస్తాడనే భవిష్యవాణి చెప్పేయడం జరిగింది. ఏం చెప్పారు భాగవతంలో స్పష్టంగా అంటే బుద్ధావతారంలో భవిష్యత్తులో విష్ణు అవతరించి ఈ జంతు బలులు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుండి అమాయక జీవులను రక్షించడం కోసం అవతరిస్తాడని చెప్పారు. కాబట్టి నారదముని ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారట. ఏమని అంటే రాబోయేది కలియుగం కాబట్టి కలియుగంలో ఉన్న జనులందరూ కూడా ఏమిటంటే ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా అని చూస్తారనమాట. ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఇంద్రియభోగం చేయడానికి అని చూస్తారు. కాబట్టి రాబోయే కలియుగాన్ని ముందే తెలుసుకుని నారదముని వారు ఏమంటున్నారంటే, చూడు నువ్వు రకరకాల పురాణాల్లో రకరకాల యజ్ఞాలు వీటి గురించి చెప్పావు, అవన్నీ కూడా ప్రజలు దుర్వినియోగపరుచుకుంటారు భవిష్యత్తులో. ఎలా? దానికి ఉదాహరణ ఏమిటి? వేదాల్లో జంతు బలి అనేటువంటిది ఉంది, అర్థమవుతుంది కదా. దేనికోసం చేసేవారు ఆ జంతు బలి అంటే కొన్ని రకాల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో
ఆ యజ్ఞ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో పరీక్షించడం కోసం కొన్ని జంతువులను బలిచ్చేవారు అనమాట. ఒకవేళ యజ్ఞ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నట్లయితే ఆ బలివ్వబడినటువంటి పశువు ఏదైతుందో అది అందరూ చూస్తుండగానే ఒక ఉన్నతమైన శరీరాన్ని పొందేది. అందరూ చూస్తుండగానే. చూడండి, ఉన్నతమైన శరీరం అంటే ఏమిటి? ఒకవేళ ముసలి జంతువుని చంపారనుకోండి, దానికి మళ్ళీ యవ్వనంలో ఉన్న శరీరం వస్తుంది. లేదా ఒక అశ్వాన్ని బలిచ్చినట్లయితే దానికి మానవ శరీరం రావచ్చు. లేదా ఏదైనా ఒక గోవుని సంహరించినట్లయితే దానికి దేవత శరీరం రావచ్చు. ఇట్లా వాళ్ళు చూస్తుండగానే శరీరాలు వచ్చాయన్నమాట. అలా జరిగిందంటే ఓహో ఈ యజ్ఞ ప్రక్రియ సక్రమంగా ఉందని చెప్పి ముందుకు వెళ్ళేవారు. దానికోసం జరిగేది. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే ఎప్పుడైతే వారు అంత శక్తిని కోల్పోయారు, చూడండి, అందుకే శాస్త్రాలు చెప్పాయి కలియుగంలో జంతువులను బలివ్వడం అనేది నిషేధించబడింది. అశ్వమేధం గవాలంబం రెండు కూడా నిషేధించబడ్డాయి కలియుగంలో. అయితే వీళ్ళు ఎందుకు నిషేధించబడింది అంటే అంత శక్తి కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా లేరు కలియుగంలో. ఎంత శక్తి కలిగిన వాళ్ళు అంటే యజ్ఞంలో ఒక జంతువుని బలి ఇవ్వడం, వారు చూస్తుండగానే వారి యొక్క మంత్రబల శక్తి చేత దానికి నూతన శరీరాన్ని ఇవ్వగలగడం అనేది అసాధ్యం. శాస్త్ర నియమం ఏమిటంటే నువ్వు ప్రాణం పోయగలిగితే ప్రాణం ఇవ్వచ్చు, ప్రాణం పోయగలిగితే ప్రాణం తీయొచ్చు, అది నియమం. అలా చేయలేని పక్షంలో నువ్వు ప్రాణం తీయడానికి నీకు అర్హత లేదు. మరి వాళ్ళు ప్రాణం పోయగల శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగేవారు. కానీ తర్వాత కాలంలో కలియుగం వచ్చేసరికి ఎప్పుడైతే పవిత్రత నశించిందో, ఎప్పుడైతే అంతటి ఉన్నతమైన స్థాయిలో లేరో వాళ్ళు ఆ విధంగా చేయలేకపోయేవారు. కానీ దాన్ని ఏం చేశారంటే యజ్ఞం అనే పేరుతో పరీక్షించడం అనే పేరుతో ఏం చేసేవారు? బలివ్వడం అన్నమాట. అదవుతుంది కదా. ఇది ఎలాగంటే మీరు చూడండి, దీనికి ఒక చిన్న ఉదాహరణ. మన గ్రామాల్లో పాల కేంద్రాలు ఉంటాయి, పాలు సేకరణ చేస్తుంటారనమాట. అందులో వాళ్ళు ఏం చేస్తుంటారంటే శాంపుల్ పాలు తీస్తారు. కొన్ని శాంపుల్ పాలు దేనికండి అంటే ఆ పాలు మేము చూడాలండి ఎంత వెన్న వస్తుందో ఏమిటో చూసి మీకు రేట్ వేయాలని చెప్పి అంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఊరికే పేరుకి శాంపుల్ తీస్తాడు, టెస్ట్ చేయడం అనమాట. వాడి దగ్గర ఏదో మీటర్ ఉంటుంది, అందులో పెడితే తెలిసిపోతుంది. ఈ పాలు వాడికి మిగులుతాయి. అదవుతుంది కదా. అసలు దేనికి ప్రయోజనం అంటే అది పోతుంది. కొన్నాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట. పాలు 200 ml ఫ్రీగా వస్తున్నాయి పాలు. ఇప్పుడు ఎలాగా విధానం మారినా సరే 200 ml తీసుకుంటాడు వాడు. అలాగలాగా వాడికి సైడ్కి కొంచెం పోగు అవుతుంది, దానివల్ల డబ్బులు వస్తాయి. ఆ విధానానికి అలవాటు పడిపోయి వాడు దాన్ని వదలలేడు అనమాట. అలాగే వీళ్ళు కూడా ఏమిటంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే అలా ఏదైతే జంతువు ఉన్నత ప్రయోజనం కోసం తన శరీరాన్ని త్యాగం చేసిందో ఆ జంతువు యొక్క మాంసాన్ని భుజించేవాళ్ళు. శాస్త్రం దాన్ని సమ్మతించింది. ఎందుకంటే అది ఉన్నత ప్రయోజనం కోసం, విష్ణు యొక్క సంతృప్తి కోసం అది అర్పించబడింది కాబట్టి దాని యొక్క శరీరాన్ని ప్రసాదంగా స్వీకరించేవారు అప్పట్లో. అది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. అదంతా కూడా నిషేధించబడింది. మరి ఆ విధానానికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేసేవారంటే వాటికి మళ్ళీ నూతన శరీరం ఇచ్చే శక్తి లేకపోయినా తినడం కోసం వాటిని చంపడం మొదలుపెట్టారనమాట. చాలా ఉదాహరణలు చెప్పాను మీకు, బట్ ఎలా పక్కదారి పడుతుందో మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా ఎప్పుడైతే యజ్ఞాల పేరుతో జంతు బలి పెరిగిపోయిందో, అంటే పేరుకు యజ్ఞం కానీ చేసేది దేనికోసం? జంతువులను వధించి తినడం కోసం. ఎప్పుడైతే ఇది బాగా పెచ్చురెళ్ళిపోయిందో అప్పుడు ఆ అమాయక జంతువులని రక్షించడం కోసం విష్ణు భగవానుడు బుద్ధుని రూపంలో అవతరిస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే అసలు పూర్తిగా వేద ప్రమాణాన్ని తిరస్కరిస్తాడనమాట. తిరస్కరించి ఆయన ఏమంటాడంటే అహింసో పరమో ధర్మ అని చెప్పి బోధన చేస్తాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది నువ్వు చేసే పని. అందుకే ఇదంతా కాకుండా స్పష్టంగా ఏదైతే జనానికి అవసరమో అదే నువ్వు ఇచ్చి ఉండాల్సింది అని చెప్పి ఇక్కడ నారదుల వారు వ్యాసదేవుల వారికి చెప్తున్నారు అనమాట. దానివల్ల పక్కదారి పట్టడం అనేది ఉండదు. అర్థమవుతుంది కదా. అందుచేతనే ఈ భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మొత్తం సకల వేదముల యొక్క సారం అంతిమంగా. అందుకే వ్యాసదేవుల వారు ఏం చేస్తారంటే ఇన్ని చేసినా ఆయనకి సంతృప్తి ఎందుకు కలగలేదంటే అదే కారణం. ఎన్ని పురాణాలు రచించినా, వేదాలను విభజించినా, లేకపోతే బ్రహ్మసూత్రాలు రచించిన ఇవన్నీ చేసినా కూడా సంతృప్తి కలగకపోవడానికి కారణం జనులు అనవసరంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి విషయాలపైకి తమ యొక్క మనసుని మళ్లించడం వల్ల అసలు లక్ష్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు లక్ష్యం మరుగున పడిపోయిందనమాట.
అందుచేతన ఆయన ఏం చేశారంటే అప్పుడు ఈ భాగవతాన్ని రచించడం జరిగింది. దాని గురించే ఇప్పుడు నారదుల వారు దానికి బోధించడం, మనం దాన్ని చర్చ చేస్తూ ఉన్నాం అనమాట. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.